చక్కగా అయిందో అసలు. ఎగ్ పులావ్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఏ ఫన్. ఈరోజు నేను ఎగ్ పులావ్ చేస్తున్నాను. సో ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కదా, హ్యాండ్స్ వాష్ చేసుకోండి ఫస్ట్. ఇదేంటంటే మా తెలంగాణ స్టైల్లో మా ఇంటి వంట ఎగ్ పులావ్ స్టైల్. సో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పాలి. ఉప్పు, కారం, పసుపు వేస్తాము. లైట్గా, హెవీ వేస్తే అసలు మా ఇంట్లో తినరు, ఎక్కువ స్పైసీగా. ఇంకొన్ని ఆనియన్స్ అండ్ టమాటో, ఇది చాలు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. మీరు ఎలా చేస్తారో ఎగ్ పులావ్ కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సాజీరా, చెక్క, ఇది ఏమంటారు మీ దాంట్లో, దీన్ని గోద్వరాకు అని అంటాం మేమైతే. ఇలాచి అండ్ లవంగం, 2 లవంగం. ఎక్కువ వద్దు, ఎందుకంటే ఎక్కువ వేస్తే నల్లగా కారం అవుతుంది. మా ఇంట్లో ఎక్కువ తినదు అసలే. వేసేసి ఇంకా ఆనియన్స్ అండ్ కలమాకు కొంచెం లైట్గా వేగాలి. వేగిన తర్వాత టమాటా వేసాం. పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, ఈజీగానే ఎగ్ పులావ్ అనేది. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు కదా, తెలుసు కదా. నా స్టైల్ అయితే నేను చేస్తున్నాను. మళ్ళీ నాకు కొంచెం కోల్డ్ అయింది, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ ఇలానే వస్తుంది, కోల్డ్ అయింది ప్లస్ టూత్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందండి.
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. ఓకే, ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇంకా నెక్స్ట్ టమాటా. టమాటా జల్దీ మగ్గాలంటే లైట్గా కొంచెం కారం లేకుండా అట్లీస్ట్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. అండ్ అల్లం వెల్లిపాయ. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనకు పులావ్ కావాల్సింది ఏమేమి మసాలా వేయాలో అవన్నీ వేస్తాం. కొంచెం మగ్గాలి టమాటా. ఆకలి అవుతుంది, లేట్ అయిపోయింది ఇవాళ. నాకు ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్. సో జల్దీ తినాలి, జల్దీ తింటాను డైలీ. బట్ ఇవాళ అయితే లేట్ అయింది. సండే కదా, కొంచెం లేట్ అవుతుంది మా ఇంట్లో. సండే అయితే కంపల్సరీ రెగ్యులర్గా 1 or 1:30 కాకుండా ఒక 2:30 వరకు తింటాము. ఎందుకంటే లేట్గా లేస్తాం కాబట్టి సండే కాబట్టి. అదే డైలీ అయితే స్కూల్ ఉంటుంది కాబట్టి వెళ్ళివ్వాలి, తప్పదు ఇంకా. గరం మసాలా ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది స్మెల్. అసలు నాన్ వెజ్లో గరం మసాలా వేయకపోతే అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉండదు అసలు. కంపల్సరీ గరం మసాలా వేయాలి. అది ఇంకేంటంటే మనం వెజ్ వండుకున్నా కానీ నాన్ వెజ్ వేస్తే వెజ్ కర్రీ ఏదైనా మసాలా కర్రీ, వెజ్ కర్రీ ఏదైనా వెజ్తో చేసేది మసాలా కర్రీ ఏదైనా చేసినా కానీ దాంట్లో కొంచెం గరం మసాలా, లవంగం, చెక్క ఇవన్నీ వేసినాం అనుకో, అది నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం పుదీనా వేస్తున్నాను, మళ్ళీ తర్వాత లాస్ట్లో కొంచెం వేస్తాను. ఇప్పుడు మసాలాలో వేసేస్తాం. ఇంతకుముందు అది నేను ఎగ్గులో వేసాను కదా ఉప్పు కారం, సో ఇందులో వేయలేదు. ఇంకా జస్ట్ టమాటా మగ్గడానికి సాల్ట్ ఒకటే వేస్తున్నా అని చెప్పినాను కదా, సో ఇప్పుడు వేస్తానండి. కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసాను బట్ ఎక్కువ వేయలేదు, లైట్గా వేసాను. కొంచెం వేసుకుందాం, ఇంతకుముందు వేసాను కాబట్టి. అల్లం వెల్లిపాయ. నా దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే దాల్చిన చెక్క వేసి జల్దీ డైజెషన్ అవుతుంది.
ఆల్రెడీ వేసాను, బట్ అలా కొన్ని వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది పౌడర్, దాల్చిన చెక్క పౌడర్. లావు ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది దాల్చిన చెక్క అనేది. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో దాల్చిన చెక్క ప్లస్ లెమన్ వేసుకొని తాగితే సూపర్ పవర్ అసలు. ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ మనకి మంచిది కూడా, వేడి అనేది తీసేస్తుంది. ఇంకా నెక్స్ట్ నా దగ్గర ధనియాల పొడి లేదు, సో నేను కొంచెం దంచి ఎక్కువ నేను పౌడర్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకో. పౌడర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోను, ఎందుకంటే అది ఎక్కువ వాడను కాబట్టి. సో పురుగు ఎక్కుతుంది ఎక్కువ రోజులు పెడితే కూడా అలా, అందుకే ముందే పౌడర్ చేసి పెట్టుకోను. ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఇట్లా కొంచెం లైట్గా వేసి దంచి వేసుకుంటాను. అలా పౌడర్ చేసి పెడితే కూడా అలా ఎక్కువ రోజులు పౌడర్ చేసి పెడితే కూడా దాని పవర్ అనేది పోతుంది, ఆ స్మెల్ అనేది రాదు, ఓల్డ్ స్టాక్ అయిపోతుంది. సో ఇలా ఎప్పటికప్పుడు చేసి పెట్టినాం అనుకో, ఆ దాల్చిన చెక్క ఈ ధనియాలు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నేను తెచ్చుకున్న రోలు నాకు ఇలానే ఇష్టం, ఎప్పటికప్పుడు దంచి వేసుకోవడం. సో అందుకే నేను ఇలానే దంచి వేస్తాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి, సో ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ కదా. సో నేను 1.5 పోస్తాను, ఎందుకంటే మా రైస్ ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది. సోనా మైసూర్ రైస్. ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేసాను కదా. సో ఇప్పుడు వచ్చేసి గరం మసాలా. గరం మసాలా పౌడర్ ఉండదు, అందుకే ఇంకా మళ్ళీ దంచి వేస్తున్నాను. మనకి చాలు ఇంకా. ఘాట్ స్మెల్ కాసేపు దంచినాం కదా, సో ఆ స్మెల్కి తుమ్ములు వస్తున్నాయి, బాగా సరిదైంది కదా. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి రైస్ పోసేసి ఎగ్ పెట్టేస్తే అయిపోతుంది. ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. రైస్ పోస్తున్నాను, రైస్ వేసేసా. ఫస్ట్ అలా కొంచెం ఇట్లా కలుపుకొని మళ్ళీ పుదీనా వేస్తున్నాను మీది నుంచి. అంతే, ఇంకేం లేదు. దీంట్లో ఎగ్స్ వేసేసి మూత పెట్టడం, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎగ్ పులావ్ రెడీ. అంతే, మూత పెట్టేస్తున్నాను. ఎక్కువ హైలో పెట్టుకోవద్దు, గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, విజిల్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తుంది విజిల్. సో దాని తర్వాత ఇంకా తినడమే.
మీరు ఎలా చేస్తారో, నా స్టైల్ వచ్చేసి ఇది. మీరు ఎలా చేస్తారో ఎగ్ పులావ్ కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఎగ్ పులావ్ రెడీ. చక్కగా అయిందో అసలు, చూస్తుంటే నూరుతుంది తినాలి అని. ఎగ్ పులావ్ రెడీ. ఇంకా లేట్ ఎందుకు, తినేస్తాం. నేనైతే నా స్టైల్లో ఎగ్ పులావ్ ఇలానే చేస్తాను. సో మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం, ఓకేనా?